బ్రిటన్‌లో ఇప్పుడు ఒక సీరియస్ పరిణామమే చోటు చేసుకుంటుంది. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాను, సిరియా, యెమెన్ ఇట్లాగా పాలస్తీనా ఈ దేశాల నుండి వచ్చి అక్కడ సెటిల్ అయ్యి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మహిళల మీద అత్యాచారాలు చేసి, అక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రాణాలు తీసి, ఆస్తులు దోచుకుని, అరాచకాలు చేసినటువంటి కేసుల్లో అరెస్ట్ అయ్యి జైళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళ కారణంగా అసలు ఫారినర్స్ మన దేశంలో ఎందుకు ఉండాలి, ఇట్లాంటి దరిద్రులు ఎందుకు ఉండాలి, ఈ అసాంఘిక శక్తులు ఎందుకు రానివ్వాలన్నటువంటి ఉద్యమం ఒకవైపు నడుస్తుంటే, దాని ప్రభుత్వం ఏం చెప్తోంది, అట్లాంటి ఒరిజినల్ నేరస్తులు వచ్చేటప్పటికి జైళ్ళల్లో ఉన్నారు కదా, మిగతా పబ్లిక్ అందరినీ అట్లెట్లా చూస్తారని ఆపే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇప్పుడు జనం ఏమంటున్నారు, ఆ జైళ్ళల్లో శిక్ష అనుభవిస్తున్న వాళ్ళందరినీ కావాలంటే తక్షణం వాళ్ళ క్షమాభిక్ష పెట్టేసి శిక్ష తగ్గించేసేసి రద్దు చేసేసి వాళ్ళని దేశం నుండి పంపించేసేయండి, వాళ్ళు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశానికి పంపించేయండి, లేదా తీసుకెళ్ళి ఏ ఆఫ్రికా ఖండంలోనూ వదిలిరండి, కానీ బ్రిటన్ పౌరుల యొక్క సొమ్ములతో నడిచేటటువంటి జైళ్ళల్లో ప్రజల సొమ్ములు పన్నులుగా కట్టినటువంటి దాంతో వీళ్ళు నడవడానికి వీల్లేదు అన్నటువంటిది సీరియస్గా చేస్తున్నటువంటి డిమాండ్.